జై శ్రీరామ్. వెల్కమ్ టు డే 21 ఆఫ్ బిల్డింగ్ మై ఫ్యూచర్. ఇవాళ మార్నింగ్ అయితే మొత్తం రూమ్ లో ఫన్ ఉండే, ఎందుకంటే అన్నోళ్ళు వచ్చారు కాబట్టి. అన్నోళ్ళు అయితే ప్రాజెక్ట్ రివ్యూ ఉందని అయితే వచ్చారు కాలేజ్ కి. మనకి త్రిపుల్ లో హ్యాక్థాన్ ఉంది కాబట్టి మనం కూడా రెడీ అయిపోయాము. వెళ్ళేదారిలో మన ఫ్రెండ్స్ కూడా అటువైపు వెళ్తున్నారు కాబట్టి లిఫ్ట్ అయితే ఇచ్చారు నాకు. ఇంకా కట్టుపైన వ్యూ తెలుసు కదా ఎలా ఉంటుందో, చాలా బాగుంది. అసలు ఇంకా ఫాగ్ కూడా పోలేదు. మమ్మల్ని అయితే పాసెస్ చెక్ చేసి ఇంకైతే లోపల పంపించారు. అసలు ఏంటి మామ, ఒక్కొక్క బిల్డింగ్ అంత పెద్దగా ఉంది, అసలు బ్రహ్మాండంగా ఉంది మామ క్యాంపస్. ఇంకా హ్యాక్థాన్ స్టార్ట్ అయ్యే ముందు అలా కాసేపు అయితే స్పీచెస్ అయితే చెప్పారు. మాకు అసైన్ చేసిన క్లాస్ రూమ్ అయితే పంపించారు మామ. ఇంకా అక్కడికి వెళ్తానే హ్యాక్థాన్ అయితే స్టార్ట్ అయింది. ఈ లోపే లంచ్ బ్రేక్ అయితే ఇచ్చారు. మనకు కూడా క్యాంపస్ లో తిరిగే ఛాన్స్ అయితే దొరికింది. స్టాల్స్ దగ్గరికి వెళ్తే ఇంకా అక్కడైతే ఏం రెడీ కాలేదు. ఇంకా క్యాంపస్ లోనే ఫుడ్ కోర్ట్ లాగా ఉంటే అంతా అక్కడికైతే వచ్చేసాం మామ. వీళ్ళంతా మన క్లాస్ వాళ్ళే. ఫుడ్ ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తున్నాము. తర్వాత 5:30కి అయితే అంతా హ్యాక్థాన్ కంప్లీట్ అయిపోయింది. ఇద్దరు మామ, మేమంతా ఒక టీం అనమాట. సాయంత్రం కావడంతో త్రిపుల్ వ్యూ అయితే మొత్తం అంతా చేంజ్ అయిపోయింది. ఆరెంజ్ కలర్ లో మారిపోయింది స్కై. ఇంకా డాన్స్ కాంపిటీషన్ జరిగే చోటుకైతే వచ్చేసాము. సెకండ్ పర్ఫార్మెన్స్ మన కాలేజ్ నుంచి బ్రహ్మాండంగా చేశాడు మామ మన కాలేజ్ బ్రో అయితే. ఇంక ఈరోజు లేట్ అయినా పర్లేదు, ఖచ్చితంగా మొత్తం అన్ని పర్ఫార్మెన్స్ చూసుకోవాలని అయితే మొత్తం అంతా తిట్టేసుకొని కూర్చున్నాము చైర్లలో. ఒక పక్క బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ జరుగుతుంటే ఇంకో పక్క మేము జోకులు వేసుకుంటా నవ్వుకుంటూ ఉన్నాం మామ. అయినా ఈ రేంజ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని అయితే అసలు ఊహించలేదు. ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్ జరిగినప్పుడు మాత్రమే కదా ఎక్స్పీరియన్స్ బ్రహ్మాండంగా ఉండేది. 10:30కి అన్ని పర్ఫార్మెన్స్ కంప్లీట్ కావడంతో మేమైతే బయలుదేరాం మామ త్రిపుల్ నుంచి. ఇంకా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్.